వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న కొత్తూరు మండలానికి చెందిన నిమ్మక జయలక్ష్మి ఇంటర్ మొదటి సంవత్సరం ట్రిపుల్ నెల రోజుల క్రితమే జాయిన్ అయిన విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులకి ప్రిన్సిపల్ బాలిక ఆత్మహత్య చేసుకోలేదు, హత్యగా భావిస్తున్నామంటున్న కుటుంబ సభ్యులు. హాస్టల్ వద్దకు చేరుకున్న దళిత సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు ఇది హత్య అంటూ ఆరోపిస్తున్న దళిత సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు డీఎస్పీ బాలచందర్ రెడ్డిని వెంటనే దీనిపై దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని కోరుతున్న కుటుంబ సభ్యులు. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులు ఎవరో అన్నది ఆలోచిస్తాం లేదా ఆత్మహత్య అనే కోణంలో ముందస్తు దర్యాప్తు చేస్తామంటున్న పోలీసులు. ఊపిరితో ఉంటే హాస్పిటల్ తరలించామని లేదు, రవీంద్రబాబు. నేను వచ్చింది కొత్తూరు నుంచి చూస్తున్నా. ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి నేను మేనమావని, మా అక్క బావ వాళ్ళ పాప. మేము ఇక్కడికి వచ్చి దగ్గర 1/2 అవర్ అవుతుంది. మేము ఇక్కడికి వచ్చి అక్కడ అంటే చనిపోయారని చెప్పారు. స్పాట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ లేదు. తీరా చూస్తే ఇక్కడ అంబులెన్స్లో ఎక్కించిస్తున్నారు. మేము మా అక్క బావ ఇద్దరు కలిసి వస్తున్నారండి, మధ్యలో చిన్న యాక్సిడెంట్ అయింది, వాళ్ళు అయినా సరే వచ్చేస్తున్నారు. ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు ఎవరికెవరికి ఫోన్ చేసి వెంటనే డెడ్ బాడీని వెంటనే అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు. మేము ఎంత వద్దు మా అక్క బావ వస్తారు అని చెప్పినా కూడా కనీసం వినకుండా వెంటనే తీసుకెళ్ళిపోయారు. మాకు దీని మీద చాలా అనుమానాలు చాలా ఉన్నాయి. ఏం జరిగింది ఏంటంటే మాకు కూడా క్లారిఫికేషన్ ఏమి ఇవ్వట్లేదు. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ సిఎస్సి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ఒక దళిత బాలికపై ఘోరమైన హత్య చేశారు. ఇది యాజమాన్యం చేశారని స్పష్టంగా మాకు కనబడుతుంది. ఎప్పుడైతే అమ్మాయి చనిపోయిందని తెలిసిందో వీళ్ళు ఎస్కేప్ అయిపోవటానికి పోలీసు వారితో ఉటీగా హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించిన దగ్గరే మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయి కొన ఊపిరితో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళని చనిపోయింది అనడానికి కాదు. ఇప్పుడు ఆ ఫోటో చూడండి, ఆ ఫోటోని చూస్తే మీకే అర్థమవుతుంది అది ఖచ్చితంగా హత్య చేసినట్లు. ఎందుకంటే మోకాలు వేసి కూర్చున్నట్లు అమ్మాయి ఉంది. అమ్మాయి కానీ ఉరేసుకొని కానీ చనిపోయే లెక్క అయితే, అమ్మాయి చనిపోయే లెక్క అయితే ఈ రకంగా చనిపోద్దా? చూడండి, భూమికి కాలుకి మధ్యలో కనీసం 2 అడుగులు గ్యాప్ ఉంటే కానీ అమ్మాయి చనిపోదు. ఇది యాజమాన్యం మీదే మాకు అనుమానం ఉంది. ఈ యాజమాన్యమే దీన్ని బాధ్యత వహించాలి. న్యాయం చేసే వరకు కుటుంబం సభ్యుల పక్షాన మేము ఖచ్చితంగా పోరాడతామని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి డిమాండ్ చేస్తున్నారు.